మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి. సో మనం చూసుకుంటే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది. హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడా అమల్లో ఉందని చెప్పారు. ఇతర శాఖల నుంచి 3,000 మంది అదనపు బలగాలను కూడా బందోబస్తుకి అయితే తీసుకొచ్చారు. పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లు భయం లేకుండా స్వేచ్ఛగా ఓటేయాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో 1103 ఇక్కడ సైలెన్స్డ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 4,318 మందిని బైండ్ ఓవర్ అయితే చేశారు. 398 నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. 4 రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 55 చెక్ పోస్టులు అయితే ఉన్నాయి. 181 ఫ్లయింగ్ స్క్వాడ్ సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 3.09 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 142 కేసులు నమోదు చేశారు. మక్తాల్లో భాజపా అభ్యర్థి మహాదేవప్ప ఇక్కడ చోటు చేసుకున్నట్లయితే పోలీసులకు ఫిర్యాదు అయితే అందింది. ఈ మేరకు కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నారు. సో మహాదేవప్ప లేఖ రాయలేదని తెలిసింది. FLL ప్రమాదం ఎలా జరిగిందనేది విచారణ అయితే చేస్తున్నాను. సో ఏదేమైనా మొత్తంగా ఎన్నికలకు సంబంధించి ఉదయాన్నే ఎన్నికలు అయితే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఉదయాన్నే పోలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఓట్లు వేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.